లైక్ 6th నుంచి 12th వరకు నవోదయ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. చందు కూడా నాతో పాటే చదివాడు. తర్వాత నేను ఐఐటి బిహెచ్లో మైనింగ్ చదివాను బీటెక్. దాని తర్వాత ఐఐఎం షిల్లాంగ్లో ఎంబీఏ చేశాను అనమాట. సో ఎంబీఏ చేసిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో టాటా స్టీల్లో ఉద్యోగం వచ్చిందనమాట. 2019 నుంచి నేను ఇప్పటివరకు టాటా స్టీల్లోనే ఉన్నాను. నేను ఒక ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను అనమాట. కరెంట్లీ లాస్ట్ ఇయర్ నేను ముంబైకి ప్రమోషన్ వచ్చి ముంబై ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పటి నుంచి నేను ముంబైలో ఉంటున్నాను అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. బాగా చెప్పావు ప్రొఫెషనల్గా. ఓకే, ఇంకా నాకు ఎస్ఐపి చెప్పలేదు, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కానీ స్టాక్స్ కానీ ఏం లేదు, బ్యాలెన్స్ 4000కి వచ్చావు. సో ఇప్పుడైనా నాకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పేది ఒకటి. హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మన శాలరీ సీక్రెట్స్లో నా బాల్యమిత్రుడు. సో మేమిద్దరం కలిపి నవోదయలో 5 years కలిపి చదువుకున్నాం అనమాట. సో నా ఫ్రెండ్ పేరు కూడా చంద్రశేఖర్. సో నేను జీసీని పిలుస్తాను. సో హోమ్ టౌన్ దగ్గరలో అనమాట. సో వెకేషన్కి వచ్చాను, మీట్ అయ్యాను. సో సరదాగా ఒక వీడియో చేద్దాం అన్నాడు. సో ఆల్రెడీ ఐఐటీలో బీటెక్ ప్లస్ ఎంబీఏ చేసి ఇంకా విందాము సో ఏం చేశాడు ఏంటి అనేది. సో ఇవాళ మనం చంద్రశేఖర్ శాలరీ సీక్రెట్స్ అసలు ఏం చేస్తున్నాడు ఏంటి మొత్తం అన్ని డీటెయిల్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ జీసీ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్వైట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఫర్ దిస్ ఎపిసోడ్. యాక్చువల్గా నేనే చందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది బయట లైక్ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి వచ్చిన శాలరీతో ఏం చేయాలి, అసలు మనం చేసేది కరెక్టేనా కాదా, లేకపోతే ఎంతవరకు కరెక్ట్, లేకపోతే ఏం చేస్తే కరెక్ట్ అనేది ఒక అవేర్నెస్ లేదు, ఇంక్లూడింగ్ మీ. సో మేమందరం పెద్ద చదువులు చదివి ఉండొచ్చు, లేకపోతే పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఆ రూపాయిని నిలబెట్టుకున్నప్పుడు మనం ఎంత సంపాదించినా వేస్ట్ అనేది లైక్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ యొక్క జర్నీలో చందు నాకు హెల్ప్ చేశాడు. అలాగే ఈ వీడియో మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నీ ఫైనాన్సెస్ చూద్దాం. అంటే ఫైనాన్సెస్కి వెళ్ళే ముందు సో నీ గ్రాడ్యుయేషన్ కానీ అంటే నీ ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తే ఒక బ్యాక్గ్రౌండ్ ఐడియా వస్తుంది. ఓకే, అంటే ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటారు అనమాట ఆడియన్స్ అందరూ. ఓకే, సో ఈ పర్సన్ ఇక్కడ చదివాడు, ఇలా ఇంతమంది ఫ్యామిలీ, సో ఇక్కడ ఉంటాడు, ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ అవుతుంది. సో దాని తర్వాత నీ ఫైనాన్సెస్లోకి వెళ్ళి ప్రజెంట్ ఏం చేస్తున్నావు, ఏమన్నా కరెక్షన్స్ చేయొచ్చా? ఓకే, అవి చూద్దాం. ఓకే, తను ఎలా చెప్పాడండి. నా పేరు చంద్రశేఖర్, మా తాడేపల్లిగూడెం. నేను లైక్ 6th నుంచి 12th వరకు నవోదయ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. చందు కూడా నాతో పాటే చదివాడు. తర్వాత నేను ఐఐటి బిహెచ్లో మైనింగ్ చదివాను బీటెక్. దాని తర్వాత ఐఐఎం షిల్లాంగ్లో ఎంబీఏ చేశాను అనమాట. సో ఎంబీఏ చేసిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో టాటా స్టీల్లో ఉద్యోగం వచ్చిందనమాట. 2019 నుంచి నేను ఇప్పటివరకు టాటా స్టీల్లోనే ఉన్నాను. నేను ఒక ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను అనమాట. కరెంట్లీ లాస్ట్ ఇయర్ నేను ముంబైకి ప్రమోషన్ వచ్చి ముంబై ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పటి నుంచి నేను ముంబైలో ఉంటున్నాను అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, తన పేరు రూపిక. నాకు బాబు కూడా ఉన్నాడు, కార్తికేయ. సో మేము ముగ్గురం ముంబైలోనే ఉంటున్నాము ఇప్పుడు. ఇట్స్ ఏ రోలర్ కోస్టర్. ఫైనాన్షియల్గా చెప్పాలంటే నా సిటీసీ వచ్చేసి 35 LPA. ఎస్. ఓకే, సో 35 అనేది సిటీసీ, ఐ మీన్ ఇది కూడా ఒక బిగ్ టాపిక్. సిటీసీ ఏంటి, ఇన్ హ్యాండ్ ఏంటి అనేది మేబీ చందు దాన్ని కొంచెం మీకు ఒక వీడియో చేసి చెప్తే అది కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. 35 అంటే వీడికి నెలకు 3 లక్షలు వస్తుంది, వీడికేంటి బిందాస్ లైఫ్ అని అనుకుంటారు. బట్ మేబీ అది సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏం లొసుగులు ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కట్. సో రఫ్గా చాలా సింపుల్గా తమ్ రూల్ ప్రకారం చెప్పాలంటే 35 డివైడెడ్ బై 12 చేసుకుంటే మేబీ 3 అనుకోండి. ఆ 3లో 30% లైక్ 1 ఈజ్ గోయింగ్ టు బీ ద గవర్నమెంట్ ట్యాక్స్. సో మిగిలిన 2 lakhs, ఆ 2 lakhs మేబీ చేతికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది అనేది మన మాటలో తెలుసుకుందాం. సో ఓవర్ టు యూ చందు. ఓకే, ఇప్పుడు ఆ 2 lakhsలో నీకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ 2 ప్రావిడెంట్ ఫండ్లో కట్ అవుతాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ప్లస్ నీ ఆ ట్యాక్స్ మొత్తం అన్నీ కలిపి మీ టేక్ హోమ్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా ప్రజెంట్ లాస్ట్ 6 months యావరేజ్, 3 months యావరేజ్? 1.7. సో రిమైనింగ్ మొత్తం నీ పిఎఫ్ కానీ వీటికి కానీ కాంట్రిబ్యూషన్కి వెళ్తుంది. ఎస్. ఓకే,
సో అది టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్. యా. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. సో ముంబైలో ఉంటున్నా అన్నావు, ముంబై ఎక్స్పెన్సెస్ ఎక్కువ అంటారు, అసలు 1 BHK కూడా తీసుకోవడం చాలా కష్టం అంటారు. ముంబై అనేది ఎలా అంటేనండి, మీకు ఇప్పుడు వీడియో చూస్తున్న వల్ల చాలామంది హైదరాబాద్ బేస్డ్ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మీరున్న కరెంట్ హైదరాబాద్లో ఎంతైతే స్క్వేర్ ఫీట్లో ఉంటున్నారో దాంట్లో సగం ఉంటుంది మీ ఇల్లు, దానికి డబుల్ ఉంటుంది మీ రెంట్. సింపుల్ క్యాల్కులేషన్. సో అలా చూసుకుంటే కరెంట్లీ నా రెంట్ ముంబైలో వచ్చేసి 35,000 అండి. ఇట్స్ ఏ 500 స్క్వేర్ ఫీట్ హౌస్ అనమాట. సో 500 స్క్వేర్ ఫీట్ అంటే 1 BHKనా? యా. 1 BHK 35,000. హైదరాబాద్లో బిందాస్గా 3 BHKలో ఉండొచ్చు. సో దానికి ఆన్సర్ నా దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు, ప్లేస్ని బట్టి. అదే మెట్రో సిటీస్. ఓకే. నెక్స్ట్ రెంట్ 35,000 మేజర్ ఎక్స్పెన్స్. సో నెక్స్ట్ ఇంకా పిల్లల ఎక్స్పెన్సెస్, వైఫ్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో గ్రాసరీస్, యూటిలిటీస్ మొత్తం. అంటే ఒక హస్బెండ్కి మంత్ శాలరీ వచ్చిందంటే బ్రెయిన్లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఈఎంఐ కట్టాలి, నెక్స్ట్ ఈఎంఐ కట్టవద్ది, సో ఈ డేట్ కల్లా ఇంత అమౌంట్ ఉండాలి, మన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కట్టాలి, ఇవన్నీ వరుసగా లిస్ట్ వచ్చేస్తాయి. సో ఆ లిస్ట్ నాకు టక్టకమని చెప్పి. సో మెయిన్లీ నా ఎక్స్పెన్సెస్ని సెగ్రిగేట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి లైక్ నా హౌస్కి నా మెయిడ్ అండ్ అన్నీ వాళ్ళకి ఇచ్చేది 4,000 అండి. అది కాకుండా ఐ యూజ్ ఏ 2-wheeler. సో దానికి ఒక 3,000 ఎక్స్పెన్సెస్ పెట్టుకోండి, మంత్లీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్నది మా ఇల్లు. సో దీనికి బికాస్ ఆఫ్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఇక్కడ హౌస్ లోన్ రాలేదు. సో దానికోసమని నేను పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది 25 lakhsది. సో దానికి ఒక ఆల్మోస్ట్ 58,000 నాది ఈఎంఐ వెళ్తుంది. ఓకే. సో మేజర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇవి. అది కాకుండా ఇంకా గ్రోసరీస్ ఒక 6K. ఇంకా మీకు చెప్పినట్టు నాకు ఒక బాబు ఉన్నాడు, 1.5 year బేబీ. సో తనకి ఆల్మోస్ట్ వాడి నిమిత్తం మాకు అరౌండ్ ఒక 10,000 per month మేము విడిగా పెట్టాలి. ఏం చేస్తున్నారు 10,000? ఒక 3,000 to 4,000 వచ్చేసి వాడి మెడిసిన్స్, ఐ మీన్ వ్యాక్సినేషన్స్ కానీ, ఓకే, లేకపోతే పాల డబ్బాలు అనుకోండి, లేకపోతే పాల పౌడర్లు అనుకోండి. సో ఇట్ వ్యారీస్, మేబీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 6 to 10. ఓకే. మొత్తం అన్నీ కలిపి షాపింగ్ ఏంటంటే బేబీ పేరు మీద 10,000 ఈజీగా అవుతుంది కాదు. కాకపోతే కనపడదు, ఎందుకంటే పాల డబ్బా తీసుకొస్తే 500. ఓకే. సో అది కిడ్స్ ఎక్స్పెన్స్. ఇంకా నీ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ రీఛార్జెస్, ఇంటర్నెట్. సో మా ఇంట్లో లైక్ కరెంట్లీ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ మై పేరెంట్స్ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఇక్కడ చూస్తే ముంబైలో నాకు అరౌండ్ 2,000 ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఇక్కడ మా ఊర్లో ఒక 1,500 వరకు వస్తుంది ఎక్స్పెన్సెస్. అది కాకుండా ఇక్కడ ఇంటర్నెట్ బిల్, అక్కడ ఇంటర్నెట్ బిల్ రెండు కలిపి ఒక 1,400 వస్తుంది. ప్లస్ ఒక 4 phone numbers, 4 into 400 లైక్ 1,600 ఒక మొబైల్ రీఛార్జెస్కి అవుతుంది. మంత్లీ చేస్తున్నావా? ఎస్. ఓకే. మెయిన్గా చూసుకుంటే ఇవి నా లైక్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. అది కాకుండా యాన్యువల్ ఎక్స్పెన్సెస్ మేబీ ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. యాన్యువల్ ఏమున్నాయి అంటే మేజర్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉన్నాయనుకో వాటిని కన్సిడర్ చేద్దాము. లేదు చిన్న చిన్నవి 10,000, 15,000, 20,000 అంటే అది ఆ మంత్లో అడ్జస్ట్ చేస్తావు. సో మంత్లీ రికరింగ్ అయితే ఇవి. యా, అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇవి. అది కాకుండా ట్రావెల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మేబీ. సో మంత్లీ హోమ్ టౌన్కి ట్రావెల్ చేస్తావా? నాట్ రెగ్యులర్లీ అండి, వన్స్ ఇన్ ఏ క్వార్టర్, మేబీ once in 3 months. ఓకే. సో అంటే హెవీ ఎక్స్పెన్సా లేదంటే జస్ట్ అంత క్యాల్కులేట్ చేయాల్సినంత అవసరం లేని ఎక్స్పెన్సా? చేయాలండి, ఎందుకంటే ముంబై నుంచి హోమ్ టౌన్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక రౌండ్ ట్రిప్కి మినిమం 30,000 అవుతుంది. సో మినిమం అని చెప్పలేం. ఓకే. యావరేజ్గా ఒక 10,000 per month వేసుకున్నా సరే, అంటే నువ్వు స్టార్టింగ్ 1.7 lakh చెప్తే మినిమం 1 lakh అయినా ఎస్ఐపి చేస్తాడేమో అనుకున్నాను. నువ్వు ఖర్చులు చెప్పే కొద్దీ తగ్గుతూ 37,000కి వచ్చింది బ్యాలెన్స్. కరెక్ట్. దీంట్లో కూడా నీకు తెలియని ఏవో ఒకటి ఉంటాయి. కరెక్ట్. సో ఇంకేమున్నాయంటే ఇంకేమన్నా ఆలోచించుకుని చెప్పేవి? నేను లైక్ లాస్ట్ 3 months వరకు కూడా నేను నా ఎడ్యుకేషన్ లోన్ అంటే లైక్ నేను నా బీటెక్కి అలాగే నా ఎంబీఏకి రెండింటికి నేనే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానండి. గుడ్. కంప్లీట్లీ లైక్ సెల్ఫ్ ఫండింగ్ అన్నమాట. వెరీ గుడ్. సో దానికి ఈఎంఐ కట్టుకుంటూ వచ్చాను లాస్ట్ 3 months వరకు. సో అది కూడా ఒక
ఎక్స్పెన్స్ ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు కంప్లీట్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో లాస్ట్ టైం మనం హౌస్ గురించి డిస్కస్ చేసాం. సో పర్సనల్ లోన్కి వెళ్ళాలా, ఏం చేయాలని చెప్పి ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్. ఓకే. సో 37,500 ప్రజెంట్ బ్యాలెన్స్ మిగిలింది. కరెక్ట్. సో అన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏం చెప్పలేదు నాకు. ఇన్వెస్ట్మెంట్స్ అంటేనండి మీరు చూసుకుంటే ఈ ఎక్స్పెన్సెస్ తర్వాత నేను ఒక చిట్ కడుతున్నా, దానికి ఒక 20,000 per month మీరు పక్కన పెట్టచ్చు. సో ఇది సెక్యూర్ ప్లేస్ అయినా అంటే నీకు ఖచ్చితంగా ఎక్కొట్టరు వెళ్ళిపోరు అలాంటి? ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఎత్తేసినా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఆల్రెడీ చీటీ డబ్బులు తీసుకున్నాను. ఓకే, 20,000 ప్రజెంట్ పర్ మంత్ వెళ్తుంది. ఓకే. సో ఇంకో 17,500. సో ఇప్పుడైనా నాకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పేది ఒకటి. లైక్ ఒక అరౌండ్ 3,000 మేము మా బాపు పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి పోస్ట్ ఆఫీస్లో. ఇది కూడా యాక్చువల్గా నాకు చందు చెప్తేనే తెలిసింది. సో మేము కూడా రీసెంట్గా 5 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం. సో రెగ్యులర్గా మేము ఒక 3,000 to 4,000 బేస్డ్ ఆన్ అవర్ మనీ అవైలబిలిటీ మేము అది కూడా. ఓకే. పోస్ట్ ఆఫీస్లో అంటే పీపీఎఫ్? అవునండి, పీపీఎఫ్ మేము చేస్తున్నాం ఎవ్రీ మంత్. ఓకే. అది కాకుండా లైక్ నా వైఫ్ పేరు మీద నేను ఎవ్రీ మంత్ ఒక 10,000 గోల్డ్కి పే చేస్తున్నానండి. సో ఇంకా నాకు ఎస్ఐపి చెప్పలేదు, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కానీ స్టాక్స్ కానీ ఏం లేదు, బ్యాలెన్స్ 4,000కి వచ్చు. లైక్ ఇట్ వేరీస్ కదండి, ఎవ్రీ మంత్ మనకి ఆ 4,000 మిగలొచ్చు, మేబీ 10,000 మిగలొచ్చు, మేబీ 20,000 కూడా మిగలొచ్చు బేస్డ్ ఆన్ ది ఎక్స్పెన్సెస్. సో నాది ఎప్పుడు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉండదు. సో ఎప్పుడు ఏ మంత్లో నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంటే లైక్ ఐ క్యాల్కులేట్ టు ది ఎండ్ ఆఫ్ ద మంత్ 25th మధ్యలో నాకు ఒక ఐడియా వచ్చేసిద్ది నా ఈ మంత్లో నాకు ఎంత మిగిలిద్ది నా చేతిలో అని. సో దాన్ని బట్టి నేను ఒక కాల్ తీసుకుంటాను. దానికి కూడా ఐ గో టు చందు అగైన్. సో అలా చూసుకుంటే లాస్ట్ 6-7 monthsలో నేను లంసమ్ ఎస్ఐపీస్ చేశాను. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే స్టాక్స్ కూడా కొంటున్నాను అప్పుడప్పుడు. మేబీ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, మేబీ డైరెక్ట్ స్టాక్ అవ్వచ్చు, లేకపోతే ఐపీఓస్ వచ్చాయి. ఐపీఓస్లో కూడా నాకు చాలా ఐడియాస్ ఇచ్చాడు చందు. సో అది కూడా చేశాను. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ అండ్ ఆల్సో మార్కెట్ కండిషన్స్ బట్టి. నేను ఆల్రెడీ చెప్పాను నేను ప్రొక్యూర్మెంట్ ప్రొఫెషనల్ అని. సో ఎక్కడ ఎంత తక్కువ వస్తే అది కొనడం నాకు అలవాటు. మేబీ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదైతే సేవింగ్ మిగులుతుందో అదే మన చేతిలో ఉంటుంది. ఇంకా దాని గురించి వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం అన్నెసెసరీగా స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే అవసరానికి మానద్దు, అనవసరంగా ఖర్చు పెట్టద్దు. అంతేనండి. ఓకే. సో ఫినాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అంటేనండి రీసెంట్గానే చందు ఈ ఫినాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. బేసిక్గా ఐఐఎమ్స్లో చదువుకునేటప్పుడు ఫినాన్షియల్ మోడల్స్ అవన్నీ తెలుసు, లైక్ ఏంటి స్టాక్ మార్కెట్ అవన్నీ. కాకపోతే నేను అంత రిస్క్ టేకింగ్ పర్సన్ కాదు, ఐఎమ్ రిస్క్ ఎవర్స్ అనమాట. సో నాకేంటంటే నా లైఫ్ చాలా సింపుల్గా స్టడీగా వెళ్ళాలనే ఉద్దేశంతో నా లైఫ్ జర్నీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. చాలా అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయి. సో నాకు అప్పుడు చాలా స్కెప్టికల్గా ఉండేవి. నిజం చెప్పాలి అంటే ఎంబీఏ చేసేటప్పుడు మేము కొన్ని లైక్ అసైన్మెంట్స్ చేస్తామన్నమాట, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అని. అలా నేను అప్పుడే లోన్ తీసుకుని మరి 15,000 పెట్టాను, నెక్స్ట్ డే మొత్తం పోయినాయి అనమాట. సో ఆల్ దోస్ థింగ్స్ లెడ్ టు లైక్ హ్యావ్ ఏ వెరీ నెగిటివ్ ఎమోషన్ ఆన్ మీ. సో అలా చేస్తున్న టైంలో లైక్ కోవిడ్ టైంలో నేను ఒక లంసమ్ మ్యూచువల్ ఫండ్ చేశాను అనమాట. లైక్ అప్పుడు 30 అప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది. సో ఐ డోంట్ నో వాట్ టు డూ. సో నా ఫ్రెండ్స్ ఫినాన్షియల్గా లైక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నేను వెళ్ళి అడిగా అనమాట. సో ఏం చేయాలి అది ఇది అంటే వాళ్ళు గో ఫర్ ఈఎల్ఎస్ఎస్ అని అన్నారు అనమాట. సో కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అయింది అండ్ ఐ హ్యావ్ సమ్ అమౌంట్ ఇన్ మై హ్యాండ్. సో కరెక్ట్గా నేను నా దగ్గర ఉన్న మనీ అంతా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఆఫ్టర్ 3 years లైక్ ద అమౌంట్ డబుల్డ్ ఇన్ 3 years. సో అండ్ ఆఫ్టర్ దట్ ఐ అగైన్ స్టాప్ బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్, నా పర్సనల్ లోన్ అని లేకపోతే నా మ్యారేజ్ అని అవన్నీ అవ్వడం వల్ల నేను ఇన్వెస్ట్మెంట్స్కి చాలా దూరంగా ఉన్నా. బట్ దెన్ లాస్ట్ 6 monthsలో లైక్ చందు మళ్ళా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత
లైక్ సమ్వేర్ ఫోమో అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి. ఈవెన్ నా వైఫ్కి కూడా చందు వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో తను కూడా నన్ను టైం తీసుకుని చూడమని, ఇన్వెస్ట్ చేయమని చాలా ఫోర్స్ చేసేది. సో నేను అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా నా వైఫ్కి కూడా అకౌంట్ ఓపెన్ చేయించాను. సో షీ ఈజ్ ఆల్సో నౌ ఇన్వెస్టింగ్. యాక్చువల్గా చెప్పాలి అంటే లాస్ట్ 3 monthsలో ఐపీఓస్ మీరు చూస్తున్నారు ఒక టైప్ ఆఫ్ ఫోమో అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అనమాట. సో మేము కూడా క్రేజీ అయ్యాం యాక్చువల్గా. మేము ఒక 3-4 IPOs అప్లై చేస్తే 2 IPOs లైక్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ వారీ, యాజ్ యూ నో, లైక్ వారీ ఎనర్జీస్. సో హౌ ఇట్ స్కై రాకెటెడ్ ఆఫ్టర్ హిట్టింగ్ ద లైక్ స్టాక్ మార్కెట్. So yeah, it's a very good thing that happened after watching the Chandu's videos. So I would strongly recommend everyone to have faith in the economy and do investments. అంతే. సో వారీ ఎనర్జీస్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ టుడే అరౌండ్ 105-110% ఉంది. కరెక్ట్. సో ఆల్రెడీ 3,800కి వెళ్ళింది. సో అది మళ్ళీ ఫాలో అయింది. సో ఫాలో అయిన మ్యాక్సిమం అందరూ సెల్ చేసేస్తారు. నువ్వే రూపం అనుకుంటా మెసేజ్ చేస్తే హోల్డ్ చేసి సోలార్ కదా లాంగ్ టర్మ్ ఉంటుందన్న, అది మళ్ళీ యూటర్న్ బాటమ్కి వచ్చి మళ్ళీ రికవర్ అయింది. లాస్ట్ 1 week నుంచి డైలీ 3%, 2% మూవ్ అవుతూ ఉంది. సో ప్రెసెంట్ 110%. సో అలాగే హోల్డ్ చేస్తూ ఉండు. ఏదో రోజు అయితే 500% అవుతుంది. కానీ ఇప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రైస్లో ఎంటర్ అవ్వాలి. సో నా దాంట్లో కొన్ని 450% ఉన్నాయి, 500% ఉన్నాయి, 200% ఉన్నాయి ఐపీఓస్. ఎందుకంటే ఐపీఓ బెస్ట్ ఎంట్రీ. కరెక్ట్. ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్లో అవుతుంది. కరెక్ట్. సో అది నువ్వు హోల్డ్ చేస్తే అది కాంపౌండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు 50 రూపీస్ దగ్గర ఒక ఐపీఓ తీసుకున్నావు, అది 100 దగ్గర ఓపెన్ అయింది, నీకు 100%. సో అది ఎవరన్నా, నేను సపోజ్ 100 దగ్గర కొన్నాను, ఇవాళ 10 రూపీస్ పెరిగింది అనుకో, నాకు 10% మూవ్ అయింది. అంటే నేను పెట్టిన 10,000కి ఒక 1000 ప్రాఫిట్ వచ్చింది. 100 నుంచి 110కి వెళ్ళింది. కానీ నీకు అలా కాదు, నువ్వు 50 దగ్గర కొన్నావు కాబట్టి సో 10 రూపీస్ మూవ్ అయింది. సో 50లో 10 రూపీస్ ఎంత? 20%. సో నాకు 10% ప్రాఫిట్ అయింది, నీకు 20% ప్రాఫిట్ అవుతుంది. ఎందుకు? నువ్వు ఐపీఓలో కొన్నావు 50 ప్రైస్ దగ్గర, నేను 100 ప్రైస్ దగ్గర కొన్నా. అదే ప్రజెంట్ అది 300 దగ్గరికి వెళ్ళింది, అది జస్ట్ 5% మూవ్ అయిందంటే సో నాకు ఫ్రెష్గా ఎంటర్ అయిన వాళ్ళకి 5%, కానీ నీకు 5% అవ్వదు. ఒకే రోజు 40% గెయిన్ వస్తుంది. సో అదనమాట ఐపీఓ పవర్ అనేది. నువ్వు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఏదైనా ఒక్క ఐపీఓ ఒక 500%, 1000% వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. కరెక్ట్. ఓకే. సో చూద్దాం, ఇంకా చాలా ఐపీఓస్ ఉన్నాయి అనమాట. డిసెంబర్లో ఉన్నాయి, నెక్స్ట్ 2025లో ఉన్నాయి. సో మంచి ఐపీఓస్కి అప్లై చేద్దాం. కరెక్ట్. ఈవెన్ నిన్న కూడా నేను ఒక ఐపీఓకి అప్లై చేయడం జరిగింది. మోబిక్విక్. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. చూద్దాం. సో మంత్లీ ఒక 3,000-4,000 అయినా సరే యావరేజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం మేజర్ ఎక్స్పెన్సెసే కనిపిస్తున్నాయి, ఇంకేం కనబడట్లేదు. సో నీ ముంబై లైఫ్ స్టైల్ ఇప్పుడు పర్సనల్ లోన్ ఉంది, ఇంకా ఎన్ని ఇయర్స్ క్లోజ్ అవుతుంది ఇది? ఇంకా 1.5 year ఉందండి. వెరీ గుడ్. సో అది క్లియర్ అయిపోతే నా మేజర్ డెట్ అనేది క్లియర్ అయిపోతుంది. మేజర్ డెట్ కాదు, అదొకటే డెట్ నాకు ఉన్నది. సో వన్స్ దట్ ఈస్ క్లియర్డ్, అది ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. సో మేబీ దెన్ ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ టు డూ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో ఇప్పుడు చిట్ 20,000 అంటే నువ్వు ఆల్రెడీ అమౌంట్ క్లెయిమ్ చేసావు. అంటే ఎంత అప్రాక్సిమేట్? 8 lakhs, 4 lakhs? 20,000 అంటే 4 lakhs అప్రాక్సిమేట్. ఓకే. సో అది ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా చేసావా, లేదంటే లోన్ రీపేమెంట్ చేసావా? అది బేసిక్గా నేను అప్పుడు లంసమ్ అమౌంట్ తీసుకుని నా లోన్స్ అన్ని క్లియర్ చేశానండి. మీకు ముందే చెప్పాను కదా లాస్ట్ 3-4 months బ్యాక్ అని. సో ఈవెన్ ఆ చిట్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉంది. ఓకే. సో ఐఎమ్ హోపింగ్ లైక్ ఐ విల్ బీ ఫినాన్షియలీ లైక్ ఐ హ్యావ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ గోయింగ్ ఫార్వర్డ్. టచ్ వుడ్ నాకేమీ ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ అది నా జర్నీ. ఓకే. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కాదు, అట్లీస్ట్ ఫైనాన్సెస్ మొత్తం అన్ని అండర్ కంట్రోల్లోకి రావడం. అంటే నీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండడం, ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేయగలవు. మంత్లీ ఒక 20,000, 30,000. ఎందుకంటే 1.5 yearలో పర్సనల్ లోన్ క్లియర్ అయిపోతుంది. ప్లస్ కొత్త చిట్టు ఇన్ కేసు నువ్వు కంటిన్యూ చేసావు అనుకో, కొత్త చీటీ స్టార్ట్ చేస్తావు. లేదు అంటే నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటా. ఎందుకంటే నీకు కాంపౌండింగ్ అనేది, సో నువ్వు చిట్టి వేస్తున్నావు, మనీ తీసుకున్నావు, వాడేస్తున్నావు, ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉండదు. ఖచ్చితంగా మనం వేస్తాము, వస్తుంది, వాడేస్తాము, అది కడుతూ ఉంటాము. సో దాని నుంచి కూడా 12% నీకు బెనిఫిట్ అయినా సరే నీకు లాంగ్ టర్మ్ 20 years ఇన్వెస్ట్మెంట్ చేసే హారిజాన్ ఉండదు. నువ్వు లంసమ్ ఇన్ కేసు నీకు మనీ వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఒకసారి లంసమ్ పెట్టకూడదు మార్కెట్లో. సో డిప్స్లో మనం మంత్లీ పెట్టాలి. అదే ఇదే 20,000 నువ్వు మార్కెట్లో ఎస్ఐపి చేయొచ్చు కదా.
ఇప్పుడు ఆల్రెడీ ఎవరన్నా 50,000-60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకో, సో వాళ్ళు మొత్తం అంతా ఒకే చోట పెట్టడం ఎందుకు, నాకు రొటేషన్ కోసం మనీ కావాలి ఎప్పుడైనా అవసరం అయితే అంటే అప్పుడు కొంత అమౌంట్ వేయచ్చు. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయినా నువ్వు ఎస్ఐపిలో స్టార్ట్ చేయి. సో నీకు పర్సనల్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఇంకా అగ్రెసివ్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే కాంపౌండింగ్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్గా ఉంటుంది. సో నువ్వు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెస్ట్. కాకపోతే ముందు లోన్స్ నుంచి క్లియర్ అవుట్ అవ్వాలి, ఎందుకంటే పెద్ద లోనే నడుస్తుంది పర్సనల్ లోన్. అదొక్కటి క్లియర్ అవుట్ అయిందంటే నీకు 58,000 ఫ్రీ అవుతావు మంత్లీ. బోల్డ్ చేయొచ్చు 58,000 అంటే. ఓకే, అండ్ ఆల్సో ఒక చిట్ కూడా ఎండ్ అవుతుంది అన్నావు కదా, సో ఇంకో 3 మంత్స్లో క్లోజ్ అయిపోతే ఒక 10,000 చిట్టి వేయి, 10,000 మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెట్టు. అవునండి. ఓకే, ఇంకా నీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, షార్ట్ టర్మ్ ఏమున్నాయి? ఎందుకంటే ప్రజెంట్ మనం ఫైనాన్సెస్ చూస్తే నీకు ఎక్కడా ఫ్లెక్సిబిలిటీ లేదు, ఓన్లీ 4,000 బ్యాలెన్స్ ఉంది. సో సడన్గా ఏమైనా ఎక్స్పెన్స్ వస్తే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం. క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నావా? చేస్తాను. ఓకే, సో క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం, నెక్స్ట్ మంత్ పే చేయాలి. సో నీ మంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నావు అనుకో, నువ్వు అన్నావు 25th బ్యాలెన్స్ ఎంత మిగులుతుందో చూసుకుని దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్నావు. నేనేం చెప్తానంటే మంత్ స్టార్టింగ్లో ఈ మంత్ ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మేజర్ ఎక్స్పెన్స్ అన్నీ తెలిసిపోతాయి, ఆల్రెడీ మనమే క్యాలిక్యులేట్ చేసాం. సో మనం 5,000 అయినా మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆరో 10,000 చేయొచ్చు అని చెప్పి మీకు వేరియబుల్ కొద్దిగా అటు ఇటు అయినా సరే ఫస్ట్ 5th or 6th 10th లోపు ఇన్వెస్ట్మెంట్ చేసే. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఖర్చు పెట్టు. ఇప్పుడు నువ్వు బేబీ ఎక్స్పెన్సెస్ 10,000 అన్నావు, సపోజ్ నువ్వు అంటే అంతా ఒకేసారి ఖర్చు పెట్టాం కదా, సో 10,000 నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, అన్ని ఎక్స్పెన్సెస్ కొద్దిగా తగ్గుతూ వస్తాయి. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మ్యాండేటరీ ఉన్నాయనుకో, అవి తప్పదు, వ్యాక్సినేషన్ వేయించాలి, మనీ సేవ్ చేయాలి కదా అని వ్యాక్సినేషన్ ఆపం కదా. సపోజ్ ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నారు, ఫోమోలో బై చేద్దాం అనుకున్నారు, ఓకే ఈ మంత్ ఇంకా 4,000 ఉంది బ్యాలెన్స్, ఓకే చూద్దాం ఒక 2 weeks ఆగి చూద్దాంలే, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చిందని చెప్పి అది పోస్ట్పోన్ చేస్తాం. కిడ్స్ ఎక్స్పెన్స్ అన్నాను కానీ వేరే అదర్ ఎక్స్పెన్స్ అయినా సరే, ఇన్ కేసు మీ వైఫ్ ఏమైనా కొందాం అనుకుంది సడన్గా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, అది కూడా కొద్దిగా నువ్వు కంట్రోల్లో ఉంటావు అనమాట, సెల్ఫ్ కంట్రోల్ అనమాట అది. సో ఎంజాయ్ చేయాలి. కాకపోతే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదు కదా, సో ఆల్రెడీ ఏజ్ 30-31లోకి వచ్చావు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటరు. కాకపోతే ముందు ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ నువ్వు ఎక్స్పెన్సెస్లో ఎలా ఖర్చు పెట్టుకుంటావో అదంతా నీ ఇష్టం అనమాట. కాకపోతే వన్స్ ఈ పర్సనల్ లోన్ క్లియర్ అయిందంటే ఆ పర్సనల్ లోన్ నుంచి ఆ అమౌంట్ 58,000లో అట్లీస్ట్ ఒక 40,000 అయినా సరే ఎస్ఐపి స్టార్ట్ చేయి డెఫినెట్గా. ఓకే, ఒకసారి బేసిక్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ ఇలాంటిది ఏమన్నా ఉంటుందా? అలా ఏమి ఉండదండి. సో చేసుకుంటూ వెళ్ళడమే 60 వరకు, ఒప్పుకున్నంత వరకు చేసుకుంటూ వెళ్ళడం అంతే. సో నేను 58,000 క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అంటే నార్మల్గా సేమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఎస్ఐపి చేస్తూ 58,000 12% తక్కువలో తక్కువ 12% వేసుకున్నాం అనుకో. సో 30 ఇప్పుడు ఎంత 31 30 అంటే ఇంకో 30 years జాబ్ చేస్తామని ఎగ్జామ్షన్లో వెళ్తే సేమ్ ఇదే అమౌంట్కి 20.47 CR అవుతుంది. అంటే ఇంకో 1.5 year తర్వాత స్టార్ట్ చేస్తున్నాం, నేను 30 years క్యాలిక్యులేషన్ చేస్తే 20 CR అవుతుంది. సో ఇంకా కిడ్స్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, ప్లస్ ప్రజెంట్ ఏమన్నా ఒక 50,000 అయినా అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నావు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నదండి. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ మా కంపెనీది హెల్త్ కవరేజ్ ఉంది టు మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. సో దాని గురించి నేను ఇంకా తీసుకోలేదు. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ అబౌట్ ఇట్. మేబీ అది కూడా ఒక ఆలోచన చేస్తున్నాం, ఎందుకంటే వన్స్ వీఆర్ రిటైర్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ దట్. అండ్ అప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇట్ వుడ్ బి వెరీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి అట్ ఎ వెరీ లైక్ మినిమం అమౌంట్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నాం. మేబీ అది చూడాలి ఎంతవరకు వైబుల్. సో పేరెంట్స్కి మాత్రం కార్పొరేట్లోనే ఎక్స్ట్రా టాప్అప్ తీసుకో, ఎందుకంటే పేరెంట్స్కి వెయిటింగ్ పీరియడ్ కానీ ఇవన్నీ కార్పొరేట్లో ఉండవు. నువ్వు పాలసీ తీసుకున్నావంటే డే 0 నుంచి అన్నీ కవర్ చేస్తారు. సో బయట హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు పేరెంట్స్కి తీసుకున్నావంటే ప్రజెంట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ నీకు వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంటుంది అనమాట. 3 years వెయిట్ చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ దాని తర్వాత క్లెయిమ్ అవుతుంది. సో ఈ 3 yearsలో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వల్ల వచ్చిన ఇష్యూస్ కూడా కవర్ చేయరు. కరెక్ట్. అందుకు కార్పొరేట్లో ఎంత మ్యాక్సిమం కుదిరితే, సపోజ్ నీకు 5 lakhs కవరేజ్ ఇచ్చారనుకో, నీకు టాప్అప్ అప్ టు 10 lakhs 15 lakhs చేసుకోవాలనుకో 15 lakhs వరకు చేసుకో. మా అయితే 10-15 వేలు ఖర్చు అవుద్ది. నేను రీసెంట్గా చాలామందితో మాట్లాడాను, ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకున్నావు. ఆల్రెడీ పేరెంట్స్ ఇన్లాస్ కార్పొరేట్ ఇన్సూరెన్స్లో ఉన్నారు ఒకరికి. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి ఒక క్లయింట్
ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే. క్యాన్సిల్ చేసిన నెక్స్ట్ వితిన్ 2-3 మంత్స్లో ఒక హాస్పిటలైజేషన్ వచ్చింది. ఓకే. 6-7 lakhs ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత క్లెయిమ్ చేసుకుందాం కదా అని వెళ్తే ప్రజెంట్ ఇన్సూరెన్స్లో ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు, సో మీరు ఎవరన్నా యూనియన్ లెటర్ని పట్టుకొని రండి అప్పుడు చేస్తామన్నారు. వితిన్ 3 monthsలో సబ్మిట్ చేయాలి. ఓకే. సబ్మిట్ చేసే ఆప్షన్ లేదు. అంటే వీళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తారు పిల్లలతో, వీళ్ళు వెళ్ళలేరు. సో 6-7 lakhs చేతిలో పెట్టుకున్నారు. అదే ఇన్సూరెన్స్ ఉంటే మహా అయితే ఎంత కడతారు? 10,000 కడతారు, 15,000 కడతారు. కరెక్ట్. అనవసరంగా పోయినట్టే కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా టాప్అప్ చేయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న హెల్త్ కేర్ సిస్టంలో ఏదన్నా ఒక మీడియం లెవెల్ సర్జరీ చేయాలన్నా 5-7 lakhs అవుతుంది ఈజీగా. కరెక్ట్. సో మినిమం 10-15 lakhs మెయింటైన్ చేయి. సో నువ్వు తీసుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కొద్దిగా హైయర్ లిమిటే తీసుకో. ఓకే. ఎందుకంటే అందరూ 5 lakhs 10 lakhs తీసుకుంటారు. 10 lakhsకి 50 lakhsకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సపోజ్ 1 yearకి నువ్వు వైఫ్ కిడ్ ముగ్గురిని యాడ్ చేసావు అనుకో, ముగ్గురిని యాడ్ చేసి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకున్నాం. సో 10 lakhs ఇన్సూరెన్స్ ఒక 15,000 ఉందనుకుందాం. 50 lakhs ఎంత వాళ్ళు మన లెక్క ప్రకారం ఇంకా డ్రాస్టిక్గా పెరగాలనుకుంటాం, పెరగదు. 18,000 20,000 ఉంటుంది అంతే. కరెక్ట్. సో తీసుకోవడమే హైయర్ లిమిట్ తీసుకో. నీకు సర్వీస్ నచ్చలేదు అంటే ఒక ఇన్సూరెన్స్ నుంచి రెండో ఇన్సూరెన్స్ దాంట్లోకి పోతావు. సో ఎర్లీ ఏజ్లో తీసుకున్నా కాబట్టి హెల్త్ కండిషన్స్ ఏముండవు, వెయిటింగ్ పీరియడ్ ఏముండదు, డే 0 నుంచి అన్నీ కవర్ అవుతాయి. ఒక సెకండరీ బ్యాకప్ అనమాట ఇన్ కేసు నువ్వు జాబ్ షిఫ్ట్ అవుతున్నావు. సో లేదా ఒక 6 months గ్యాప్ తీసుకుందాం అనుకున్నాం, ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కదా అని చెప్పి. సో ఇన్ ఎనీ కండిషన్ నీకు సెకండరీ ఒక ఇన్సూరెన్స్ బ్యాకప్ ఉంటుంది. ఒక గుడ్ టర్మ్ కవరేజ్ కూడా ఉంచుకో. సో నీ మంత్లీ ఎక్స్పెన్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్స్పెన్సెస్. సో ఆ ఎక్స్పెన్స్కి తగ్గట్టు టర్మ్ ఇన్సూరెన్స్ క్యాల్కులేట్ చేసుకో. మన ఇన్కమ్ బట్టి కాదు మనం చూసుకోవాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్. సో మన మీద ఉన్న లయబిలిటీస్ ఎంత, మన మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత. సో దీన్ని బట్టి 2 CR వస్తుందా 3 CR వస్తుందో చూసుకుని. సో ప్రజెంట్ పెద్ద అమౌంట్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు రెగ్యులర్ పే పెట్టి ఒక 3 CR తీసుకుంటే ఓ 30,000 అయిందనుకో, 30,000 ఇవాళ పెద్ద అమౌంట్. సేమ్ అదే అమౌంట్ నువ్వు 70 years 65 years వచ్చే వరకు పే చేస్తూ ఉంటావు. దాని తర్వాత పీనట్స్ అయిపోతాయి అనమాట. ప్రజెంట్ 2,000 అంటే పెద్ద వాల్యూనా, 2 కోట్లు ఇస్తానంటే. సో తర్వాత అంటే కవరేజ్ డిప్రిషియేట్ అవుతుంది, ప్రీమియం కూడా డిప్రిషియేట్ అవుతుంది. ఓకే అంతే. మరి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే జస్ట్ నీ ఎక్స్పెన్సెస్ ఇవి డిస్కస్ చేసాం. సో నీ గోల్స్ స్పెసిఫిక్గా అలైన్ చేయాలి అంటే సో ప్రజెంట్ నీ పర్సనల్ లోన్ క్లియర్ అవ్వాలి. సో ఇన్ జనరల్ నేను మొత్తం నీ పర్సనల్ లోన్ క్లియర్ అయిపోతే అదే అమౌంట్ నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 12% రిటర్న్స్ తీసుకొస్తే 20 CR వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పాను. సో దీంట్లో నువ్వు మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ నీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ ఉండాలి అండ్ చిల్డ్రన్ మ్యారేజ్. ఎందుకంటే మీ వాడికి బీటెక్లోకి వెళ్ళి ఇన్ కేస్ మెడికల్స్ కానీ ఏమన్నా చేయాలి అంటే ఇంకొక 16 years 17 years. సో అప్పటికల్లా నువ్వు ఒక పెద్ద వెల్త్ క్రియేట్ చేయాలి. సో ఇన్ కేసు ఒక 2 CR అవుతుంది అనుకో, అప్పటికి ఇంకో 16 years. సో ఈ గోల్ని మీట్ చేయడానికి నువ్వు మినిమం మంత్లీ ఎక్స్పెన్స్ అంటే మంత్లీ SIP 2 CR వెల్త్ క్రియేట్ అవ్వాలంటే అరౌండ్ 25,000 30,000 నువ్వు SIP చేస్తూ ఉంటే నీకు 17 yearsలో ఆ 2 CR క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. నెక్స్ట్ మ్యారేజ్, ఈ అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత మిగిలింది రిటైర్మెంట్. సో వాళ్ళకి పెళ్లి చేసి పంపించామంటే ప్రశాంతంగా ఉండాలి. సో అప్పటికి మనం ఏదైనా డెప్ట్ ఉంది అంటే అప్పులు ఉన్నాయి లేదా కార్పస్ లేదు అంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి, ప్రజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి, వీటన్నిటికి సో 60 వరకు జాబ్ చేయడం అంటే చాలా గ్రేటు. అది సెకండరీ. చేసినా సరే ఒక కంఫర్టబుల్ కార్పస్ అమౌంట్ ఉంటే ఆరామ్సే పడి ఉండొచ్చు అన్నమాట. ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ చిట్టి గురించి కొంచెం జస్ట్ అడగాలండి. మీ ఉద్దేశంలో ఇట్స్ ఎ ఫైనాన్షియల్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్లీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్? అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనే దాన్ని బట్టి. సో నీకు ఆపద్ధర్మంగా వితిన్ 1 monthలో ఒక 2 lakhs కావాలి, ఎవరిస్తారు? ₹1.5 వడ్డీకి తెచ్చుకోవాలి. సర్కిల్ లేదు అంటే ₹2 ₹3 వడ్డీకి కూడా ఇస్తారు. బట్ నాకు డౌట్ ఉందండి, మీరు ఎలా అయితే అన్నారో ఆబ్వియస్గా మనమందరం జాబ్ హోల్డర్సే కాబట్టి మనకి నిజంగా అలా డబ్బులు కావాలి అంటే వీ హ్యావ్ బ్యాంక్స్. ఫినాన్షియల్గా ఒక లైక్ పర్సనల్ లోన్ అనేది నా దృష్టిలో నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను మీకు చెప్పినట్టుగా నాకు లైక్ హోమ్ లోన్ కోసం చాలా ట్రై చేశాను, కానీ నాకు ఎన్ని తిరిగినా నాకు పని అవ్వలేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెళ్ళి ఒక 2 minutes స్పెండ్ చేస్తే నాకు వితిన్ 5 minutes నాకు అమౌంట్ నా బ్యాంక్లో వచ్చింది. సో ఆబ్వియస్గా అది చూసుకుంటే లైక్ 50 పైసా 60 పైసా కన్నా ఎక్కువ పడదు. ఎంత పర్సెంట్ తీసుకున్నావు? 12%, 10%? 10.5%. 10.5% అంటే 70-80 పైసా పడుతుంది. ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 2%.
ఓకే, అంటే నీకు ఎమర్జెన్సీలో వస్తుంది పర్సనల్ లోను, కాకపోతే నువ్వు సేవ్ చేసుకుంటూ వెళ్తున్నావు. ఇది ఎలా అంటే చీటీ అనేది, సో ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటే బెటర్. ఒక సేవింగ్ అనేది ఒక అలవాటు అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఇదివరకు జనరేషన్లో ఎల్ఐసీలు ఎందుకు కట్టమన్నారు? అది నిజంగా ఇన్సూరెన్స్ కోసం పిల్లల్ని ఇన్సూరెన్స్ కట్టమని చెప్పరు కదా. ఏంటంటే ఒక సేవింగ్స్ అలవాటు చేయడం అనమాట. మంత్లీ కొంత అమౌంట్ నువ్వు దాంట్లో పెట్టుకుంటూ వెళ్తే నీకు ఒక కొంత వెల్త్ జనరేట్ అవుతుంది. సేమ్ అలాగే చిట్ ఫండ్ కూడా ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే అమౌంట్ సేవ్ చేసుకుంటూ వెళ్తున్నావో నీకు ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. దాన్ని నువ్వు అయితే గోల్డ్ కొనుక్కుంటావో లేదంటే ఏదైనా హౌస్ కోసం చేస్తావో, లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు ఎంత అమౌంట్ చిట్టీలో పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 1 lakh శాలరీ వస్తున్న వాడు 60,000-70,000 పెట్టేస్తున్నాడు అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, ఒక చోట రిస్క్ మొత్తం పెట్టేస్తున్నాడు. సో అలాగని చెప్పి నేనైతే స్టాక్ మార్కెట్లో మొత్తం పెడతాను, అందరిని అలా పెట్టమన్నా కదా. సో ఎవరి రిస్క్ అపెటైట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో నీకు 50,000-60,000 మిగులుతుందంటే ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే పీపీఎఫ్లో కూడా పెట్టద్దని అంటాను. అసలు అయితే 7.1% వస్తుంది. నీకు సుకన్య సమృద్ధి పెట్టుకునే ఛాన్స్ లేదు, అమ్మాయి కాదు కాబట్టి. సో మార్కెట్లో పెట్టుకుంటే 12% వస్తుంది. సో పీపీఎఫ్లో పెడుతున్నావు, అది ఒక వెల్త్ జనరేట్ అవుతూ ఉంది. కాకపోతే నీకు గ్రేట్ కాంపౌండింగ్ అవ్వదు, ఎందుకంటే 7.1% జస్ట్ ఎఫ్డి రిటర్న్ ఎంతో జస్ట్ ఇన్ఫ్లేషన్ని మ్యాచ్ చేస్తుంది అంతే. కానీ రియాలిటీలో ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఉంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చూసినా సరే, మెడికల్ చూసినా సరే, ఇవన్నీ ఇంకా 10%, 15% కూడా ఉన్నాయి. సో 7.1 మీకు ఆ పీపీఎఫ్ అనేది జస్ట్ ఒక హ్యాబిట్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, కొద్ది గ్రేట్ వెల్త్ క్రియేట్ అవ్వదు. అవ్వాలి అంటే మినిమం 10%, 12% వెల్త్ అవ్వాలి. నీకు ఎక్కడ అవుతుంది 10-12%? అయితే బయట ఎవరికైనా రూపాయి వడ్డీకి ఇవ్వాలి, వాళ్ళు వెనక్కి ఇస్తారో లేదో తెలియదు. సో ఇంకో ఆప్షన్ ఏముంది? స్టాక్ మార్కెట్. సో ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి, సో ఇంకా మనం డెవలప్మెంట్ స్టేజ్లో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాం కాబట్టి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి, సో మనం ఎలాగో కొత్త కంపెనీలు పెట్టి ఈ గ్రోత్లో పార్టిసిపేట్ చేయలేం. ఆల్రెడీ గ్రోత్ అవుతున్న కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్, టీసీఎస్, ఈ కంపెనీస్. సో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. అవి పెరిగితే నువ్వు పెరుగుతాయి, అది తగ్గితే మంది తగ్గుతుంది. ఇన్వెస్ట్ చేయాలి డెఫినెట్గా అండి. I try to like take all the points and see like next month onwards I'll try to find that path. చూద్దాం. ఓకే, సో మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే చంద్రశేఖర్కి, మేబీ నేను అన్నీ కవర్ చేసి ఉండకపోవచ్చు. సో మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. సో ఎవరు 100% కరెక్ట్ ఉంటారు కదా. సో మీకు ఏమైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్, ఓకే ఈ చంద్రశేఖర్ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, సో రెంట్ చాలా ఎక్కువలో ఉన్నారు, ఓకే తక్కువ రెంట్లోకి మూవ్ అవ్వాలా, సో మీకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చిట్టి మానేసి వేరే దాంట్లో పెట్టమన్నాం, ఆర్ గోల్డ్ స్కీమ్ వద్దన్నాం, అంటే మీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కదా. సో మీరేమనుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఏమన్నా ఒక అంటే మేబీ కొన్ని వ్యాలిడ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, నేను ప్రీవియస్ వీడియోలో చూశాను. సో నేను మిస్ చేసిన పాయింట్స్ చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ కనిపెడతారనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్ జీసీ. థ్యాంక్ యూ చందు. సో నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, మేబీ వాళ్ళ పర్సనల్ మనకెందుకు అలా అనుకోవడం కన్నా, మీకు నిజంగా ఏమైనా డౌట్ ఉంటే ఒకరిని అప్రోచ్ అవ్వడంలో ఎప్పుడు వెనకడకండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలియని విషయాన్ని అడగడంలో తప్పే లేదు. కానీ మనం దానికి వెనకడుగు వేస్తే మాత్రం మనకే లాస్. ఒక ఫ్రెండ్నో లేకపోతే ఒక తెలిసిన వాళ్ళని అడగడంలో ఎప్పుడూ తప్పు లేదు. దానివల్ల మనకు మంచిగా కానీ చెడు ఎప్పుడు జరగదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. సో వీడియో చూస్తూ ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చింది అనుకున్నాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 84% మెంబర్స్ వీడియో చూస్తున్నారు, ఎండ్ వరకు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి, డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ అవ్వడానికి. సో దీనికి కొంత మోటివేషన్ ఉంటుందన్నమాట మాకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.